సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లక్ష్యంగా కవిత చేసిన విమర్శలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తే ఎవరూ నమ్మరని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యల మీద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు, కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో మొదటి రోజే ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇది చేస్తే మంచిదని చెప్పాలి. సామధాన భేద దండోపాయాలు ఉండాలి. రాజకీయ పార్టీ నీకు నిజంగా ప్రజల అప్రిషియేషన్ రావాలంటే మీరు ఓన్లీ 10 సంవత్సరాలు అధికారాన్ని మొత్తం అనుభవించి అవినీతికి భాగస్వామి అయి ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాలుగా ఉండి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏదో లాంగ్వేజ్లు అనడము, మా ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తే మీకు రాజకీయంగా ప్రచారం తీసుకోవాలి, రాజకీయంగా ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పబ్లిక్ ఇష్యూస్ ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం జరగాలి తప్ప ఎదుట అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమే ఎజెండా పెట్టుకుంటే పెరుగుతారు అనుకుంటే పొరపాటు అనేటువంటి సలహా ఇస్తాను.